అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్లమెంటు ఎన్నికలపై దృష్టిని సారించిందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో పార్టీకి ఫుల్ టైం బాస్ రాబోతున్నారా? త్వరలో కొత్త పీసీసీ అధ్యక్షుడు ఛార్జ్ తీసుకోబోతున్నారా? పార్లమెంటు ఎన్నికలకు ముందే కొత్త బాస్ను ఎంపిక చేసే సాహసం అధిష్టానం చేస్తుందా? అసలు తెలంగాణ పీసీసీపై అధిష్టానం మధ్యలో ఏముంది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో మెజారిటీ ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవడానికి అధిష్టానం పక్కా ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. ఆయా స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత కూడా వారిదే అని తెగేసి చెప్పారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ శాఖల వారి సమీక్షలతో బిజీగా గడుపుతున్నారు. సీఎం అయిన తర్వాత ఇప్పటి వరకు ఒకేసారి రాజకీయ సమావేశం పీఏసీ జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా బూత్ స్థాయి లీడర్స్కి దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటు మరోసారి పీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి సిద్ధమవుతున్నారు. అయితే పార్లమెంట్లో లక్ష్యానికి మించి స్థానాలు కైవసం చేసుకోవాలంటే పార్టీకి ఎక్కువ సమయం కేటాయించే పూర్తిస్థాయి పీసీసీని నియమించడానికి అధిష్టానం రంగం సిద్ధం చేస్తుందని తెలుస్తోంది. త్వరలో కొత్త పీసీసీ రాబోతున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో అధిష్టానం పెద్దలు మంతనాలు జరిపినట్టు సమాచారం. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కూడా పీసీసీలను మార్చడంతో ఏ క్షణమైనా తెలంగాణ కూడా కొత్త పీసీసీ ప్రకటన రాబోతుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు పీసీసీ రేసులో ఎవరు ఉండబోతున్నారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉండడం, ఉప ముఖ్యమంత్రిగా ఎస్సీ ఉండడంతో పీసీసీ బీసీకి ఇవ్వాలని చర్చ జరుగుతుందని తెలుస్తోంది. దీంతో పాటు మంత్రుల్లో 2 మాత్రమే బీసీలు ఉండడం, గతంలో టికెట్ల విషయంలో కూడా బీసీలకు కొంత అన్యాయం జరిగిందనే అభిప్రాయం పార్టీ నేతలు చెబుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం దాదాపు బీసీ నేత వైపే మొగ్గు చూపుతుందట. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని నడిపించే నేత ఎవరు అని కొన్ని పేర్లు వినిపిస్తుండగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్తో పాటు రేవంత్ పీసీసీగా ఉన్నప్పటికీ పార్టీ వ్యవహారాలు చూస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతల్లో మధుయాష్కి, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ బీసీ ప్రాధాన్యత లేకుండా ఎంపిక చేయాల్సి వస్తే ఎమ్మెల్సీ మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి నేతల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్తో పాటు జగ్గారెడ్డి, జీవన్ రెడ్డిల పేర్లు సైతం వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటికిప్పుడు మళ్లీ రెడ్డిలకు పీసీసీ పదవి కేటాయించే సాహసం అధిష్టానం చేసే అవకాశం లేదని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇప్పటికే పీసీసీ పదవిని దక్కించుకునేందుకు పలువురు నేతలు ఢిల్లీ కేంద్రంగా మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. చాలా మంది నేతలు తమకు పీసీసీ పదవిని ఇస్తే చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తమ మనసులోని మాటను బహిరంగంగానే చెప్పుకొచ్చారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల వరకు రేవంత్ రెడ్డికే పీసీసీగా కొనసాగిస్తారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సీఎంగా రేవంత్కి పనిభారం పెరగడంతో పార్టీకి సరైన సమయం కేటాయించలేకపోతున్నారని అధిష్టానం భావిస్తోంది. తాజాగా హైదరాబాద్ కేంద్రంగా జరిగిన బూత్ లెవెల్ లీడర్స్ సమావేశానికి హాజరైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పార్టీపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేయాలని రేవంత్ను ఆదేశించారట. దానిలో భాగంగానే రోజు విడిచి రోజు జిల్లాల బాట పట్టాలని పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్గా విజయవంతంగా ముందుకు నడిపించిన రేవంత్ రెడ్డినే పార్లమెంటు ఎన్నికల వరకు పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించి అత్యధిక స్థానాలు గెలుచుకోవాలనే ఆలోచనలో అధిష్టానం ఉందట.
మొత్తానికి కొత్త పీసీసీని నియమించడానికి అధిష్టానం మంతనాలు జరిపినప్పటికీ రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మరి పార్లమెంట్ ఎన్నికల తర్వాత అయినా తెలంగాణకు కొత్త పీసీసీ బాస్ ఎవరు రాబోతున్నారో చూడాలి.